ఎందుకు ఏడవ కేటీఆర్ దగ్గరకు కేతక్క ఇటు రా అని చెప్పి దగ్గర పిలుచుకుంటాడు. మల్లారెడ్డి దగ్గర కేతమ్మ అప్పుడు మందమే కేతక్క రా అంటాడు. కలితే మాత్రం రమ్మని అంటాడే తప్ప మనం వాళ్ళు గుర్తు పెట్టుకోరు. ఇప్పుడు కూడా పోయినా కూడా ఆ అక్క రా అంటాడే తప్ప అయ్యో కేతక్క మీటింగ్ కూడా అప్పటికి కూడా చెప్పిన కేటీఆర్ సార్కు, సార్ నేను కోరేది ఒక్కడే, ఎక్కడ బహిరంగ సభ అది నల్లగొండ కావచ్చు, హన్మకొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, సూర్యాపేట కావచ్చు, భద్రాచలం కావచ్చు, జనగాం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, సిద్దిపేట కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రం ఎక్కడ వరకు నువ్వు బహిరంగ సభ పెడితే నన్ను విలువ సార్, నేను వస్తా. నువ్వు విలువకు నా అంత దాన్ని నువ్వు విలువకు పెద్దవు నువ్వు. కానీ మీ పియ్యతోటి నాకు ఫోన్ చేపి సార్ అన్న సరే అక్క అన్నాడు. ఎన్నో బహిరంగ సభలు అయినాయి, ఎన్నో అయినాయి కానీ మమ్మల్ని విలువలే. భారీ బహిరంగ సభ అంటారు, నన్ను మర్చిపోతారు. నేను మర్చిపోను. వాళ్ళు మర్చిపోతే నేను మర్చిపోతానా? మర్చిపోను. ఒక్కసారి ఇక్కడ గుండెలల్లో నా ముద్దరు వేసుకున్న గుడి కట్టుకున్నా అంటే కేసీఆర్ సార్ను, సార్ నాకు గెలవలేదు, నాకు ఇది ఇయ్యలేదు, నాకు పోస్ట్ ఇయ్యలేదు, నాకు కారు ఇయ్యలేదు, నాకు ఇల్లు ఇయ్యలేదు, నాకు అవసరం లేదు. వాళ్ళ దయే నాకు భక్తి. వాళ్ళు నాకు మల్లారెడ్డి, కేసీఆర్, కేటీఆర్ ముగ్గురు నా ఉద్దేశంలో ముగ్గురు నాకు త్రిమూర్తులు. వాళ్ళు ఓకేతమ్మా రేపు చచ్చిపోతే నేను చచ్చిపోతా, అటువంటి ప్యాన త్యాగం చేస్తా నేను. సార్ మీకు తెలియదు, ఒక్కసారి మాట ఇస్తే మాట మీద ఉండే మనిషిని నేను. మీకు నేను పనికి రావచ్చు కానీ మీరు నాకు కావాలి సార్. ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్, మల్లారెడ్డి నా ప్రాణం ముగ్గురు. ఎందుకు గంత ప్రాణం ఎందుకు కాదు? ముగ్గురు ఎందుకు గంతగానం? పీడితే ఎందుకు గంతగానం? ఏం చేశారా? మీకు ఇదే రేకుల ఇల్లు ఉంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా లేదు, అసలు ఏం లేదు. ఇల్లు షాక్ అయినా ఇది ఎందుకు? మన గంతగానం ఎందుకు ఇష్టం? వాళ్ళు నీకేం చూసుకోలేరు, ఆదుకోలేరు, ఏం లేదు. ఆదుకోకపోతే సార్ ప్రజలు కాపాడుతుండు, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతుండగా. నన్ను ఒక్కదాన్ని కాపాడకపోతే రైతులను కాపాడిండు, మొన్నటిదనక ఆడవాళ్ళని కాపాడిండు. ఇలా కేసీఆర్ పోయిండు, కేసీఆర్ కిట్టు పోయింది, కళ్యాణ లక్ష్మి తక్కువ అయింది, కళ్యాణ లక్ష్మి లేవు, కేసీఆర్ కిట్టు లేదు. ఎన్ని పథకాలు పోయినాయి. రైతులు ఆగమవుతారు, ఎరువులు అందుతలేవు, ఊరి అందుతలేదు, రైతుల ఒడ్డు కొంటలేరు, రైతులకు ఇత్తనాలు ఇస్తలేరు, రైతులు చచ్చిపోతారు. ఆటో డ్రైవర్లు ఆగమవుతారు, ఆటో డ్రైవర్లకు పైసలు లేవు, బస్సు పెట్టిండు, బస్సులు కొట్టుకుంటుర్రు. అన్ని ఆగమైపోయింది రాష్ట్రం అంతే. మంచి తెలంగాణ రైజింగ్ మంచి నంబర్ 1 పొజిషన్ లో ఉంది రాష్ట్రం మొత్తం. ఇంకా ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ కూడా తీసుకొస్తారట కాంగ్రెస్. అన్ని తెస్తా అంటుండ్రు, అన్ని తెత్తురు, అన్ని చేస్తుర్రు అని వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు చెప్పుకుని మనం టీవీలో చూస్తే పొద్దుగా వాళ్ళు అయితే వాళ్ళని కూడా తిట్టుకుంటూనే ఉండ్రు, కాంగ్రెస్ వాళ్ళని కూడా. అయితే మరి ఎట్లుంది మరి ఈ పరిపాలన? 2.5 ఏళ్ళు, 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన చూసినావు, ఇప్పుడు 2.5 కాంగ్రెస్ పాలన. ఏమో నాకైతే ఏం మంచిగా అనిపించలేదు సార్. చీరే ఇయ్యలే మాకు, బతుకమ్మ చీర 700 చీరలు ఇస్తారు, 2 నెలలు ఇచ్చారు, 2 నెలలు ఇచ్చారట. ఎవరు? మా కేసీఆర్, ఈయన రేవంత్ రెడ్డి. ఒకటే గతి లేదు మాకు, 2 అంటాడు. ఎవరికి ఇచ్చుకురు వాళ్ళు, వాళ్ళ లీడర్లు, వాళ్ళ నాయకులు ఇస్తురు, మాకు ఎవరు ఇయ్యలే కొడుక, మాకు ఇయ్యలే సారు, ఇయ్యలే. మరి పెద్ద మనిషి అప్పుడు 20-30 ఏళ్ళు గ్రూపులు ఉన్నది, మరి ఆ గ్రూప్ నాగం చేసినామని కూడా నాకు కూడా ఒక చీర ఇచ్చిన పాపన పోలే. గ్రూప్ లో మాకు ఇయ్యలే, రాలే. ఇగో వస్తే వచ్చిందని చెప్తే, అబద్ధాలు చెప్తే, ఇంట్లో చెప్తే అందరూ 10,000 మంది చూస్తారు నేను చెప్పే మాట. నాకు రాలే, ఒక్కడు కూడా మాకు ఇయ్యలే, చీర రాలే.